వైశాఖ పురాణం 12వ అధ్యాయము. కుమార జననము. మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గేరరాజ పుత్రికెగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హేమవంతుడును భయపడి యామెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదార్యాది గుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లిదండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును జేరి మహాలింగ స్వరూపము నేర్పరచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్నివేల సంవత్సరములు పరమశివునికే తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకొని శివుని పరిహసించెను, నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల ద్రూయానురాగము నెరిగే ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంత్రధానమందెను. శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హేమవంతుని ఎడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హేమవంతుని కడకేగరి. హేమవంతుడును వారి కెదురు వెళ్లి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనుల గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపహఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికీ నీకీట్లు ఫలించినది అని పలికెరి. హేమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు నిష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడుగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హేమవంతునిచే కుమార్తెగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయంగా పరమానందముతో బలికెను. సప్తర్షులను హేమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హేమవంతుని మాటలను చెప్పెరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు, మునులు అందరును శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించియున్నగా వృషభ వాహనారుజుడై వేదఘోషతో ధేరీ మృదంగ ప్రధృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హేమవంతుని పట్టణమును చేరెను. హేమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగా సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నముగు హేమవంతుని ఇంటను, రాత్రులయందు సరస్తీరముల యందు, పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్ఛావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడచినవి. ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించిడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతిదివికేర్పడిన గర్భము శివపార్వతుల పునఃస్వాగమముచే పోయేడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగే విచారమధికమయ్యెను. వారందరూ నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భములు నిలుచుటలేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును.
ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడిని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటివాడవు, దేవతలకు బంధువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించు చోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతీ గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునఃసంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతిగు పార్వతీ పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్న చోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి, మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతీ ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను. అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యోద్ధక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలను అగ్నిమాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడుగు అగ్ని దానిని ప్రసవించుటేట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయేరి. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికినీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకును మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరముగు ఆ శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివవీర్యము 6 విధములయ్యెను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తిక దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై యుండెను. 6 ముఖములు కల ఆ రూపమచరనే ఎవరీ రక్షణ లేకుండాను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణంగా క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధరలిట్లు నిష్కారణంగా స్రవించుటకు కారణమేమని అడిగెను. అప్పుడు శివుడు, పార్వతీ వినుము, పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్ని అందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడు చేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు, నా తేజస్సు వలన జన్మించినవాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమపరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతీ వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను. రాజా, పరమాద్భుతముగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు.
సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుంహకమునందినను మరుసటి జన్మెందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యెను. కావున వైశాఖమాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుటను, పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్య ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖ వ్రతము నాచరింపని వారికి, వైశాఖ స్నానము చేయని వారికి, దానము చేయని వారికి వారిని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణము.